వెల్కమ్ బ్యాక్. యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాలపై తెలుగు రాష్ట్రాలు యుద్ధం ప్రకటించాయి. చాప కింద నీరులా గ్రామాల్లోకి చొరబడిన డ్రగ్స్, గంజాయిని మట్టుబెట్టేలా వార్ను ప్రారంభించాయి. డ్రగ్స్ రహిత రాష్ట్రాలుగా మార్చేలా కార్యాచరణను సిద్ధం చేశాయి. గంజాయి డ్రగ్స్ పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపనుంది. ఏపీ, ఒరిస్సాలో గంజాయి సాగు అత్యధికంగా జరుగుతోందని గుర్తించింది. ఈ కేసుల్లో పట్టుబడితే ఇక రాష్ట్ర బహిష్కరణ చేయనున్నారు. ప్రస్తుతం యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాలపైన తెలుగు రాష్ట్రాలు యుద్ధం ప్రకటించాయి. చాప కింద నీరులా గ్రామాల్లోకి చొరబడిన డ్రగ్స్, గంజాయిని మట్టుబెట్టేలా వార్ను ప్రారంభించాయి. డ్రగ్స్ రహిత రాష్ట్రాలుగా మార్చేలా కార్యాచరణను సిద్ధం చేశాయి. గంజాయి డ్రగ్స్ పైన ఏపీ సర్కార్ కూడా ఉక్కుపాదం మోపబోతోంది. ఏపీ, ఒరిస్సాలో గంజాయి సాగు అత్యధికంగా జరుగుతోందని ఐడెంటిఫై చేశారు. ఈ కేసుల్లో కనుక పట్టుబడితే రాష్ట్ర బహిష్కరణ చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర. సంధ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయిలో గంజాయి పంట సాగు చేశారు. దాదాపు 11,000 ఎకరాల్లో గంజాయి సాగు చేసి భారతదేశం మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ గంజాయి విదేశాలకు కూడా వెళ్లింది. అదేవిధంగా మాదక ద్రవ్యాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో దొరికే పరిస్థితి ఉంది. కానీ గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఈ మాదక ద్రవ్యాలను కావచ్చు, గంజాయిని అరికట్టడానికి ఉక్కుపాదంతో ప్రభుత్వం పనిచేస్తుంది. నిన్న దీనికి సంబంధించి కూడా ఒక భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఎవరైతే ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే ఇటువంటి మాఫియాను ప్రోత్సహిస్తున్నారో వారికి రాష్ట్రంలో స్థానం లేదని చెప్పి కఠిన పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గంజాయి, మాదక ద్రవ్యాలను తరిమి కొట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించి పోలీసులు ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. కాలేజీల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు అవగాహన కోసం ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాదక ద్రవ్యాలు అలవాటు పడిన కుటుంబాలు ఏ విధంగా నష్టపోతున్నారో సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే బ్లేడ్ బ్యాచీలుగా అసాంఘిక శక్తులన్నీ కూడా గంజాయి వ్యాపారంలో నిమగ్నమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే బడ్డీ కొట్టుల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితిని చంద్రబాబు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడ్డ వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వకుండా ఉండే విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తున్నామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి శక్తుల్ని సహించేది లేదని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సమాజం ఏ విధంగా చెడిపోతుంది మాదక ద్రవ్యాల వలన, ఏదైతే గంజాయి సాగు వలన, గంజాయి వాడకం వలన. ఎందుకంటే గంజాయి తీసుకున్న వారు చిన్న పిల్లలపై కూడా అత్యాచారం చేస్తున్నారు. ఈ సమాజం అంతా మారాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి కఠిన పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. సంధ్య. రైట్ రవిచంద్ర.